హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మూవీ అప్డేట్స్‌తో మీ ముందుకొచ్చేసా. 'బుచ్చిబాబు' డైరెక్షన్‌లో 'రామ్ చరణ్' నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా రేపు ఉదయం 11:45 'పెద్ది' ఫస్ట్ షాట్‌తో పాటు రిలీజ్ డేట్ గ్లింప్స్‌ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ మిక్సింగ్ పూర్తయిందంటూ ఏఆర్ రెహమాన్‌తో దిగిన ఫోటోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కామెడీ పలికించడం చాలా కష్టమని 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అన్నారు. ఆ మూవీ హీరోల్లో ఒకరైన రామ్ నితిన్ అద్భుతంగా కామెడీ చేశారని కొనియాడుతూ 'అదుర్స్' మూవీని ఆయన గుర్తు చేసుకున్నారు. మళ్ళీ అలాంటి కామెడీ చేయగలనో లేదో అన్న భయంతోనే 'అదుర్స్ 2' చేయడం లేదని వెల్లడించారు. ఇక 'దేవర 2' ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం 'దేవర' సీక్వెల్‌కు చిన్న గ్యాప్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. బాక్సాఫీస్ వార్ రజనీ వర్సెస్ హృతిక్ అండ్ ఎన్టీఆర్. రజనీకాంత్, కూలీ, హృతిక్, ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి. దీంతో సౌత్లో ఏ సినిమా డామినేట్ చేస్తుందనే చర్చ మొదలైంది. వార్ 2 కంటే కూలీకి ఆడియన్స్ మొగ్గు చూపొచ్చు అన్నది నెటిజన్ల అభిప్రాయం. రజనీ, నాగార్జునతో పాటు లోకేష్ కనగరాజ్ ఆ సినిమాకు బలమని, వార్ 2ను హిందీ డైరెక్టర్ తెరకెక్కించడం, అది ఎన్టీఆర్ సోలో ఫిల్మ్ కాకపోవడంతో కాస్త డిమాండ్ తక్కువ ఉండొచ్చని అంటున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో సిద్ధు, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా తెరకెక్కుతున్న జాక్ మూవీ ట్రైలర్ విడుదలైంది. హీరోయిన్ల లవ్ ట్రాక్, సిద్ధు మార్క్ డైలాగులతో ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే విడుదలైన 2 సాంగ్స్ టీజర్ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా ఈ నెల 10న థియేటర్లో రిలీజ్ కానుంది. పుష్ప 2 సినిమాతో భారీ విజయం అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన వివాదాస్పద ఘటనలతో పాటు కెరీర్లో మరిన్ని విజయాల కోసం ఆయన తన పేరులో సంఖ్యాపరమైన మార్పులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. తన పేరు స్పెల్లింగ్లో అదనంగా యు, ఎన్లు జోడించాలని యోచిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. దీనిపై బన్నీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'జల్సా'. ఈ సినిమా రిలీజ్ అయి నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్, ఇలియానా క్యూట్నెస్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్రహ్మానందం కామెడీ అభిమానులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా విశేష స్పందన వచ్చింది. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమాలో మీకు నచ్చిన సాంగ్ ఏంటో కామెంట్ చేయండి. మ్యాడ్ స్క్వేర్తో విజయం అందుకున్న సంగీత్ శోభన్ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై కొణిదెల నిహారిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు మల్టీ స్టారర్ మూవీల్లో నటించిన సంగీత్ శోభన్ ఈ చిత్రంతో సోలోగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మానస్ శర్మ తెరకెక్కించే ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ లుక్ పై అభిమానుల ఆందోళన. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ పై అభిమానుల ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం ఆయన ఒక్కసారిగా బరువు తగ్గారు. ఎన్టీఆర్ అంటే కాస్త చబ్బీగా కండలు తిరిగిన బాడీతో ఉండాలని, ఇంత స్లిమ్ అవ్వడం ఏంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సూట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే కొందరేమో స్లిమ్ గా అదిరిపోయారంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ లుక్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. ఆర్యా 2 రీ రిలీజ్ సంజయ్ థియేటర్ వద్ద భారీగా పోలీసులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్యా 2 ఇవాళ మరోసారి థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికంగా గుమిగూడకుండా చూసుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే టు నేషనల్ క్రష్ రష్మిక. కన్నడ కెరాక్ పార్టీతో సినీ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తన చలాకీతనం, క్యూట్నెస్ తో తక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా మారారు. అన్ని ఇండస్ట్రీల్లో టాప్ గా కొనసాగుతున్న ఈ హీరోయిన్ చెలో, గీతా గోవిందం, పుష్ప 2, యానిమల్, చావా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో లక్కీ హీరోయిన్ గా మారారు. ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవాళ ఆమె బర్త్డే. స్క్విడ్ గేమ్ నటుడికి జైలు శిక్ష. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్తో పాపులర్ అయిన సౌత్ కొరియన్ నటుడు ఓ యోంగ్ సూకు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఓ జూనియర్ ఆర్టిస్ట్ను అతడు లైంగికంగా వేధించడమే ఇందుకు కారణం. అయితే ఇందులో తన తప్పు లేదని యోంగ్ సూ కోర్టులో చెప్పారు. కానీ ఇరుపక్షాల వాదనలు విని సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 50 ఏళ్లుగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు.